తిరుగుబాటు అక్క. మిరియాము అంటే అర్థం తిరుగుబాటు. మిరియాము అంటే అర్థం తిరుగుబాటు. మిరియామే కాలక్రమేణా మరియమ్మగా మారింది. మరియమ్మ అంటే అర్థం దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టేదానివి. నీకు మించిన దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఇంకొకళ్ళు లేరు అని అర్థం. కానీ అందరి మరియమ్మల్లో మన మరియమ్మ తల్లి సపరేట్. ఏ మరియమ్మ తల్లి? మన ఆరాధ్య దైవమైన యేసుబాబుని కనిన మరియమ్మ తల్లి స్పెషల్. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగింది అక్కడ? సంఖ్యాకాండం 12. వద్దు 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 అనుకుంటున్న ప్రభు ఆత్మ ఒత్తిడి చేస్తున్నారు ఇవి చెప్పడానికి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వాక్యం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను కనుక. ఎప్పుడు చేసుకున్నారు? అసలు ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది? ఆవిడ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు? కాస్త ఫ్యామిలీలప చెప్పాను కదా, నాడు మన పితరులు వాళ్ళ దైనందిన జీవితాలు, వాళ్ళ అరణ్య యాత్రలో నడిపింపబడిన పరిస్థితులు నేటి సమాజానికి అచ్చుగుద్దినట్లుగా అర్థం పడతాయి. మన కుటుంబాల్లో కూడా, మన అంటే నేను అనకూడదేమో, మీ కుటుంబాల్లో జరుగుతున్న కూడా ఇవే. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా ప్రవచనాలు పలికించెనా? మోషే చేత మాత్రమే ప్రవచనాలు పలికించెనా? ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా, నేను చెప్పనా? అని చెప్పుకొనగా మోషే మౌనముగా ఉండెను. కానీ యెహోవా మాటలు వినెను. అదే మ్యాటర్ ఇక్కడ. ఏమండోయ్, అర్థమవుతుందా? ఓ ప్రక్కన అక్క, ఓ ప్రక్కన అన్న, భయంకరమైన దుర్భాషలు. కానీ మోషే మౌనముగా ఉన్నారట. కానీ యెహోవా మాటలు, ఏ మాటలు? అది మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను. ఇప్పుడు మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు దాటున్నాయి. ఇప్పుడు మోషే వయసు ఎంత అంటే 82 సంవత్సరాలు. 81 దాటింది. 82 వేసుకోబ్బా, వేసుకుందాము వద్దా? ఆ రోజుల్లో ఉన్నారు, వేసుకోండి. ఇప్పుడు మోషే వయసు అంతా 82 సంవత్సరాలు. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంది ఎప్పుడు? 40 ఏళ్ల వయసులో. ఇశ్రాయేలీల యొక్క ఆచారం 40 ఏళ్లకు పెళ్లి చేసుకుంటారు. అబ్రహాము 40, ఇస్సాకు 40, యాషావు 40, యాకోబు ఒక్కడే ఓ 10 సంవత్సరాలతో ఇటుగా 50 అట్లా చేసుకున్నాడు. ఆ తర్వాత మోషే కూడా 40 ఏళ్ళప్పుడు, ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 40 ఏళ్లప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. ఓకే, ఆ తర్వాత ఈ కూషు దేశపు స్త్రీ చచ్చిపోయింది. ఆవిడ చచ్చిపోయింది. మోషే అక్కడికి వెళ్ళాక సిపోరాని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు.
82 సంవత్సరాల వయసులో స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనక ఆ స్త్రీని బట్టి ఇప్పుడేంటి రాద్ధాంతం మాట్లాడినప్పా, ఆ స్త్రీని బట్టి ఇప్పుడేంటి రాద్ధాంతం? మీ కుటుంబాల్లో కూడా ఎప్పుడో 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 జరిగిపోయిన విషయాలన్నీ తవ్వుకుంటూ ఈ వదిన ఆడబడుచులు ఉంటారు చూశారు, అందుకే ఇటు తిరిగా. తవ్వుకుంటూ ఎత్తా కోడలు ఉన్నారు చూశారు, తవ్వుకుంటూ ఇంకా చెప్పాలి. ఆవిడెప్పుడో చచ్చిపోయింది కదా,